Good evening, guys. Welcome to today's The Hindu Analysis. హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న ఇదమ్మా అనౌన్స్మెంట్. సో 3 days ఫ్రీ ట్రయల్ అనేది మన అన్ని కోర్సెస్ మీద మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అంటే వన్స్ మీరు ఏ కోర్స్ అయినా మన దానిలో తీసుకున్న తర్వాత మీకు యాప్లో ఎలా ఉంటాయి వీడియోస్, దాంతోపాటు మీకు క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నీ చూపించడానికి మీకు 3 days ఫ్రీ ట్రయల్ ఇవ్వడం అనేది జరిగింది. ట్రాన్స్పరెంట్గా ఉండడం అనేది జరిగింది. అంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ క్లాసెస్ నచ్చి ఒకవేళ ఇప్పుడు ఇక్కడ బాగానే ఉన్నాయి లోపల ఎలా ఉంటాయో అని చెప్పి మీకు ఏమైనా సందేహాలు డౌట్స్ ఉంటే చక్కగా మీరు ఫ్రీ ట్రయల్లోకి రావచ్చు, వచ్చి మీరు కోర్సెస్ అనేవి తీసుకోవచ్చు. సో తీసుకున్న తర్వాత ఫ్రీగా వితౌట్ పేయింగ్ సింగిల్ పెనీ 3 days మీకు ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీకి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీకి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఇన్ఫినిటీకి, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఇన్ఫినిటీకి. సో చక్కగా వీడియోస్ చూసిన తర్వాత మీరు కన్విన్స్ అయితేనే జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. ఇది ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. సో మీ అందరికీ తెలుసు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. సో ఫుల్ లైఫ్ టైం వ్యాలిడిటీతో జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు చూడాలంటే చూడొచ్చు. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి, లోతుల నుంచి మొదలుపెట్టి పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్లే పూర్తి బాధ్యత మాది. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ఓకేనా? రైట్. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందిస్తున్నాం. ట్రై టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ May 15th తర్వాత ఫీజులు అనేవి అన్ని కోర్సెస్ మీద పెరుగుతున్నాయి. ఈ లోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో ఏ ఆర్టికల్స్ డిస్కస్ చేద్దామో చూపిస్తాను, చూడండి. సో ఇక్కడ చూడండి అమ్మా, ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునేవి ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో కాన్ఫ్లిక్ట్, దీని గురించి నేను ఆల్రెడీ మాట్లాడున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ దాని గురించి బ్యాక్గ్రౌండ్ చెప్పాను. మరి ఈ క్లాస్లో అసలు న్యూస్లో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది, వై దేర్ ఆర్ క్లాషెస్ హ్యాపెనింగ్ అనేటటువంటి ప్రజెంట్ న్యూస్ అనేది మనం మాట్లాడతాం అనమాట. సెకండ్, రాజస్థాన్ ఎమ్మెల్యే ఫండ్ వ్యాక్సినేషన్ కోసం ఖర్చు పెడతా ఉన్నారు. ఏంటి ఎమ్మెల్యే ఫండ్, ఎంపీ లోకల్ ఫండ్ అంటారు. వాట్ ఈస్ దిస్ ఫండ్, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, దాని తాలూకా పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, హిస్టరీ ఏంటి మాట్లాడదాం. మూడవది, సౌదీ అరేబియా అనేది పాకిస్తాన్కి ఈద్ హెల్ప్ అనేది చేయడం అనేది జరిగింది. ఏం హెల్ప్ చేసింది, ఎందుకు చేసింది అని చెప్పి దాని గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. మూడీస్ ప్రొజెక్షన్, మూడీస్ మన ఇండియా యొక్క గ్రోత్ రేట్ని ప్రొజెక్ట్ చేయడం అనేది జరిగింది. దాని గురించి మాట్లాడదాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మన తాలూకా మైక్రో ఫినాన్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించి న్యూస్లోకి వచ్చిందమ్మా, దాని గురించి మాట్లాడదాం. నాట్ ఆల్ క్రైసిస్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ రిఫార్మ్స్, వెరీ వండర్ఫుల్ ఆర్టికల్ రావడం అనేది జరిగింది. అండ్ చైల్డ్ అడాప్షన్ గురించి కూడా ఒక వండర్ఫుల్ ఆర్టికల్ రావడం అనేది జరిగింది. వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో మన ఈరోజు హిందూ అనాలిసిస్లో నేను ఓన్లీ ఫస్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసే వెర్షన్లో మొదటి 3 ఆర్టికల్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. సో మీకు ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే మన కోర్స్ అనేది తీసుకోండి, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. సో కంప్లీట్గా విత్ బ్యాక్గ్రౌండ్ మీ అందరికీ నేను ఎప్పుడూ చెప్తాను. సో బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్తో లోతుల నుంచి డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అమ్మా. నేను ఒక్కటే హామీ ఇస్తూ ఉన్నాను. సో బై ద ఎండ్ ఆఫ్ 1 year మీరు వెనక్కి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తామనుకోండి, 1 year తర్వాత మీరు ఏ టాపిక్ మీకు న్యూస్ పేపర్లో వచ్చినా దాని బ్యాక్గ్రౌండ్ మీ చేతుల్లో ఉంటుంది. మీరు సీరియస్గా మన తాలూకు వీడియోస్ అనేవి ఫాలో అవుతాయి, నేను చేసే అనాలిసిస్లు అనేవి ఫాలో అవుతాయి. అదే ప్రతి దాని మీద ధారాళంగా మాట్లాడగలుగుతారు. ఆ ధైర్యం, ఆ కాన్ఫిడెన్స్ అయితే మీ చేతుల్లో ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళలో నేను ఆ ధైర్యాన్ని చూశాను కాబట్టి చెప్తున్నాను. నాది హామీ ఇస్తున్నాను, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే ఒమ్ము కాదు. మన అమ్మ భాషలో, తెలుగు భాషలో చక్కగా డీటెయిల్డ్గా పైపైన ఎప్పుడు చెప్పనండి, పైపైన తేల్చేయడం ఉండదు. డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచే చెప్తాను. ఓకేనా? రైట్. సో చక్కగా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ ఇప్పుడు ఒకసారి మన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం, చూడండి అమ్మా. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఇన్ఫినిటీ జస్ట్ 5,000 రూపాయల నుంచే స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందమ్మా. మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాను, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సెస్. కరెంట్ అఫైర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీతో చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి పూర్తి అడ్వాన్స్ లెవెల్ వరకు తీసుకెళ్తాను. 30 to 40% ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. అండ్ జిఎస్ పేపర్ 2 అండ్ జిఎస్ పేపర్ 3 మొత్తం కరెంట్ అఫైర్సే మీకు ఉండడం అనేది జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్తో మీకు స్టాటిక్ రివిజన్ కూడా అవుతుంది. సో చక్కగా నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, హ్యాపీగా నేర్చుకుంటారు. సో మీరు ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, మీకు కరెంట్ అఫైర్స్ కోర్స్ చాలా చాలా ఉపయోగపడుతుంది. సో కరెంట్ అఫైర్స్ కోర్సులో ఏమొస్తుంది సార్, ద హిందూ అనాలిసిస్ వస్తుంది. అంటే యూట్యూబ్లో సగమే పెడుతున్నాం, ఫుల్ అనాలిసిస్ అనేది వస్తుంది. దాని తాలూకా పీడిఎఫ్ వస్తుంది. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్, దాని తాలూకా పీడిఎఫ్. డైలీ పిఐబి అనాలిసిస్, దాని తాలూకా పీడిఎఫ్, ఇది కూడా రావడం అనేది జరుగుతుంది.
దాంతోపాటు మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ అండ్ యోజన ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ప్రియారిటీ బేసిస్ కింద నేను చేయడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది ఒకటి జరుగుతుంది. అండ్ ఎకనామిక్ సర్వే, బడ్జెట్ అనాలిసిస్ సురేష్ సార్ చేసేది, వాటికి మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అనేది లభించడం అనేది జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్సెస్ అండ్ అఫోర్డబుల్ ఫీలో అందిస్తున్నామండి. రికార్డెడ్ అండ్ సింగిల్ పేమెంట్ చేస్తే జస్ట్ 5,000 రూపాయలే. రికార్డెడ్ అండ్ ఇన్స్టాల్మెంట్స్ కావాలి సార్ అంటే 6,000 రూపాయలు, 3 ఇన్స్టాల్మెంట్లో 2,000 చొప్పున కట్టుకోవచ్చు. లైవ్ కావాలి, రికార్డెడ్ కావాలి అండ్ అప్ ఫ్రంట్ సింగిల్ పేమెంట్ చేయగలను సార్ అంటే 7,000 అవుతుంది. లైవ్ ప్లస్ రికార్డెడ్ ఇన్స్టాల్మెంట్స్లో కావాలి సార్ అంటే 8,000 అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నటువంటి కోర్సెస్. జాగ్రత్తగా ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. ఐ సీరియస్లీ రికమెండ్ యూ, ఐ సిన్సియర్లీ రికమెండ్ యూ టు టేక్ దిస్ కోర్స్ అమ్మ. అర్థమైందా? మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఈ ఫీజులు కూడా 15th మే వరకే అవైలబుల్ ఉంటాయి. తర్వాత ఫీజులు అనేవి పెరగబోతున్నాయి. ఈలోపే జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వాలనుకుంటే ఇది ప్రత్యూష మేడం నెంబర్, మేడంకి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఒకసారి ఈరోజు హిందూ అనాలిసిస్ చూద్దామా? జాగ్రత్తగా వినండి. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ వచ్చేసి వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ జెరూసలేం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఈ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ మనకి 12 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ గురించి నేను సెపరేట్గా దీని బ్యాక్గ్రౌండ్, ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ఇష్యూ ఏదైతే ఉంటుందో దాని బ్యాక్గ్రౌండ్ అంతా నేను ఒక వీడియో ఈరోజే చేశాను. వీలైతే ఆ వీడియో చూడండి. ఇక్కడ చెప్పనని కాదు, ఇక్కడ కూడా చెప్తాను, కానీ కాస్త టూకీగా చెప్తాను. కంప్లీట్ ప్రతి విషయం నాకు ప్రతి పాయింట్ నాకు తెలియాలి అంటే అక్కడ డీటెయిల్గా 1 అవర్ వీడియో చేశాను డీటెయిల్డ్గా. వీలైతే అది చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఈరోజు న్యూస్లోకి ఎందుకు వచ్చింది, దాంతోపాటు కాస్త బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ అర్థం చేసుకునే ముందు ఒకసారి మనం ఇజ్రాయిల్ అనేది ఎక్కడుందో చూద్దాం. ఇది మనకి మిడిల్ ఈస్ట్ మ్యాప్ అండి. మిడిల్ ఈస్ట్ అని దీన్ని ఎందుకు అంటారు? మనకి యూరోపియన్ సూపర్ పవర్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళందరూ ఈస్టర్న్ కంట్రీస్ లైక్ ఇండియా ఏదైతే ఉంటుందో, ఇండియా కానీ ఇండోనేషియా ఇవేవైతే ఉన్నాయో వాటితో వ్యాపారం చేయాలనుకుంటారు. వ్యాపారం చేయడానికి మరి వాటికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాలి కదా, అక్కడికి వెళ్ళాలి కదా. వెళ్ళేటప్పుడు మధ్యలో వాళ్ళకి ఎదురయ్యే ప్రాంతమే మిడిల్ ఈస్ట్ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అందుకే మిడిల్ ఈస్ట్ అన్నారు. ఈస్ట్కి వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చేటటువంటి ప్రాంతం కాబట్టి మిడిల్ ఈస్ట్ అన్నారు. అర్థమైందా? సో మిడిల్ ఈస్ట్ ఈజ్ జాగ్రఫికల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రఫికల్లీ వెరీ వెరీ కంటెస్టెడ్ ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి. చాలా చాలా కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్కి మెయిన్ కారణాలు ఏంటి అంటే 2. ఒకటి ఏంటి అంటే రిలీజియన్, మతం ఏదైతే ఉంటుందో మతం. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇస్లాం హియర్. ఇస్లాంలో ఉండేటటువంటి సెక్టేరియన్ క్లాషెస్, ఇస్లాం ఆల్వేస్ ప్రీషియస్ పీస్ అండి. సో ఇస్లాంలో ఉండేటటువంటి సెక్టేరియన్ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో అది పెద్ద ప్రాబ్లం. దాంతోపాటు ఆయిల్, మనకి చమురు నిల్వలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఇక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. అందుకే వీళ్ళ కాన్ఫ్లిక్ట్స్లో ప్రతి అదర్ నేషన్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా వెస్టర్న్ నేషన్స్ ఇవన్నీ వేలు పెడతా ఉంటాయి. సో అందుకోసం అని చెప్పి ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే మనం సిరియా చూసుకున్నా, లేకపోతే యమన్ చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు ఒమన్లో చూసుకున్నా, లేకపోతే మనం కువైట్, ఖతార్ ఇవి చూసుకున్నా, సో ప్రతిదీ పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి పెద్దవి అవడానికి దారితీయడం అనేది జరుగుతుంది. సో అది మెయిన్ ప్రాబ్లం అన్నమాట. సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉండడం అనేది జరిగింది. సో ఈరోజు మన పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇదేంటమ్మా, ఈ చిన్న నేషన్ ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ షేర్స్ బార్డర్ విత్ మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రంతో తన బార్డర్ అనేది షేర్ చేసుకుంటుంది. సిరియా కూడా మనకి మధ్యధరా సముద్రంతో మెడిటరేనియన్ సీతో షేర్ చేసుకుంటుంది. ఇక్కడ లెబనాన్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ జార్డాన్ ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈజిప్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ ఇజ్రాయిల్ అండ్ ప్యాలెస్తీన్? నేను ఒకసారి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. సో ఈ ఆర్టికల్ అనేది మీకు అర్థం కావాలంటే కొంత బ్యాక్గ్రౌండ్ అనేది మీకు అర్థం కావాలి. మొదట ఒట్టమన్ ఎంపైర్ అనేది మీకు అర్థం కావాలి. సో మెడిటరేనియన్ సీ ఏదైతే ఉంటుందో, మధ్యధరా సముద్రం ఏదైతే ఉంటుందో దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఒక మిడీవల్ కింగ్డమ్ ఏంటి అంటే ఒట్టమన్ ఎంపైర్ అండి. సో ఈ ఒట్టమన్ ఎంపైర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది? ఫ్రమ్ 14th century, 14వ శతాబ్దంలో మొదలవ్వడం అనేది జరిగింది. అప్ టు వరల్డ్ వార్ మొదటి ప్రపంచ యుద్ధం వరకు ఇది పరిపాలించడం అనేది జరిగింది. తర్వాత మన తాలూకా క్యాలిఫెట్ ఏదైతే ఉంటుందో ఆ పదవి అనేది పడిపోవడం వల్ల ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోవడం అనేది జరిగింది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఒట్టమన్ ఎంపైర్ ఉండేటప్పుడు, ఒట్టమన్ ఎంపైర్ రాకముందు 14th century ముందు ఈ జెరూసలేం అనేటటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఇజ్రాయిల్ అనేటటువంటి ప్రాంతం, దీన్ని ప్యాలెస్తీన్ అనేవాళ్ళు. ఫస్ట్ ఇజ్రాయిల్ అనేటటువంటి పేరే ఉండేది కాదు, ఏముండేది?
ప్యాలెస్తీన్ అనేవాళ్ళు. ఈ ప్యాలెస్తీన్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దానిలో ఇంపార్టెంట్ సెంటర్ ఏంటంటే జెరూసలేం. జెరూసలేం ఈజ్ ద హోలీ ప్లేస్ ఫర్ 3 రిలీజియన్స్ అండి. ఏంటి ఆ 3 రిలీజియన్స్? జ్యూస్, యూదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు, అండ్ దాంతోపాటు మన తాలూకా క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో క్రిస్టియన్స్. వీళ్ళ ముగ్గురికి హోలీ ల్యాండ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుందన్నమాట. ఏంటి? జెరూసలేం ఏదైతే ఉంటుందో జెరూసలేం. సో వీళ్ళ ముగ్గురు కూడా కలిసికట్టుగా హ్యాపీగా ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఒట్టమన్ ఎంపైర్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందో, ఒట్టమన్ ఎంపైర్ వాళ్ళు ఏం చేశారు? ఈ యూదులు ఎవరైతే ఉన్నారో యూదుల్ని తరిమి వేయడం అనేది జరిగింది. ఈ యూదులు అనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వెస్టర్న్ యూరప్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ప్రజెంట్ ఉన్నటువంటి ఫ్రాన్స్, జర్మనీ ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి స్థిరపడడం అనేది జరిగింది. వెస్టర్న్ యూరప్ ప్రాంతానికి వెళ్ళి స్థిరపడడం అనేది జరిగింది. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. సో 19th సెంచరీ ఫస్ట్ హాఫ్లో యూరప్లో ఒక ఇన్సిడెంట్ అనేది మొదలైంది. ఏంటది? యూరోపియన్ నేషనలిజం ఏదైతే ఉంటుందో, యూరోపియన్స్ అంతా ఒకటి అనేటటువంటి భావన, ఎందుకంటే మా కల్చర్ అంతా ఒకటి, మా రిలీజియన్ అంతా ఒకటి కాబట్టి మేమంతా ఒకటి అనేటటువంటి భావన మొదలైంది. అందుకోసం ఎవరైతే ఫారినర్స్ ఎవరైతే ఉంటారో, బయట నుంచి వచ్చినటువంటి జ్యూస్ లాంటి వాళ్ళని వాళ్ళు తరిమి వేయడం అనేది మొదలుపెట్టారు. సో మరి జ్యూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారు? మాకంటూ ఒక జూయిష్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అదొకటి ఉండాలి, మా యూదులకంటూ ఒక ల్యాండ్ అనేది ఉండాలి, ఒక సెపరేట్ నేషన్ అనేది ఉండాలి అని ఒక రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో, రెవల్యూషన్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. ఒక ఉద్యమం అనేది మొదలవ్వడం అనేది జరిగింది. అదే టైంలో ఒట్టమన్ ఎంపైర్ కాస్త డిసింటిగ్రేట్ అవుతుంది. ఎవరైతే వీళ్ళని తరిమేశారో వాళ్ళు వీకెన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇదే సరైనటువంటి సమయం అని భావించినటువంటి ఈ జూయిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మెల్లమెల్లగా వాళ్ళ తాలూకా హోలీ ల్యాండ్ అయినటువంటి జెరూసలేం ఏదైతే ఉంటుందో, పాలస్తీనా ఏదైతే ఉంటుందో అక్కడికి మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ బ్రిటిష్ ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. బ్రిటిష్ అనేది ఒక గేమ్ ఆడడం అనేది జరిగింది. ఏంటి ఆ గేమ్ ఆడడం అనేది జరిగింది? బ్రిటిష్ వాళ్ళు 1920లో 1920స్లో ఏం చెప్పారు అంటే, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో యూదులు ఎవరైతే ఉన్నారో యూదులకి ఏం చెప్పారు అంటే, వాళ్ళకంటూ ఒక సెపరేట్ నేషన్ని ఏర్పాటు చేస్తాం. ఎక్కడ అంటే పాలస్తీన్ ఏదైతే ఉంటుందో పాలస్తీన్ అని చెప్పారు. సో జూయిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీ, మాకు ఒక ల్యాండ్ వస్తుంది అనుకున్నారు. అండ్ తర్వాత మనకి తర్వాత వరల్డ్ వార్ 1 తర్వాత జరిగినటువంటి అగ్రిమెంట్స్ బిట్వీన్ ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్, అండ్ రష్యా ఏదైతే ఉంటుందో రష్యా, అండ్ దాంతోపాటు యూకేకి జరిగినటువంటి అగ్రిమెంట్ ద్వారా మిడిల్ ఈస్ట్ని వీళ్ళ ముగ్గురు పంచుకున్నారమ్మ. ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురు పంచుకోవడం అనేది జరిగిందో, మన తాలూకా యూకే ఏదైతే ఉంటుందో యూకే నేను ప్యాలెస్తీన్ ఉంచుకుంటాను అని చెప్పి అంది. ఫస్ట్ ప్యాలెస్తీన్ ఎవరికి ఇస్తా అన్నారు? యూదులకి ఇస్తా అన్నారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ప్యాలెస్తీన్ నేను నా దగ్గర పెట్టుకుంటాను, నేను ఓన్ చేసుకుంటాను అంది. సో మూడవది ఏమంది? ఒట్టమన్ ఎంపైర్ ఏదైతే ఉంటుందో ఒట్టమన్ ఎంపైర్ని మీరు కంప్లీట్గా తరిమి కొట్టేయడంలో మాకు హెల్ప్ చేస్తే, ఎవరు? అరబ్స్ ఎవరైతే ఉన్నారో, అక్కడికే మనకు ప్యాలెస్తీన్లో ఉండేటటువంటి అరబ్స్ ఎవరైతే ఉన్నారో అరబ్స్ అనే వాళ్ళు మాకు హెల్ప్ చేస్తే మేము అరబ్స్కి ప్యాలెస్తీనా ఇప్పిస్తాము అని చెప్పి 3 నాల్కల ద్వారా ఏదైతే ఉంటుందో అది ఇది చేయడం అనేది జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళ తాలూకు చాలా గేమ్స్లో బలైపోయినటువంటి నేషన్స్లో ఇండియా, పాకిస్తాన్ ఒకటి, దాంతోపాటు మీరు గమనిస్తే సూడాన్ ఏదైతే ఉంటుందో సూడాన్ ఒకటి, దాంతోపాటు మీరు గమనిస్తే ఇజ్రాయిల్ ప్యాలెస్తీనా ఒకటి, దాంతోపాటు ఉగాండా, కెన్యా ఒకటి, ఇలా మెనీ నేషన్స్ ఉన్నాయండి. మన తాలూకా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనకి ఇదేదైతే ఉంటుందో అంతేందుకు ఐర్లాండ్ ఏదైతే ఉంటుందో ఐర్లాండ్ని కూడా ఏకంగా వీళ్ళు విడదీసేశారు. రైట్. సో రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అండ్ నార్థన్ ఐర్లాండ్ అని చెప్పి విడిపోవడం అనేది జరిగింది బ్రిటిష్ వాళ్ళ చలవ వల్ల. సో ఇలా ప్రతి కంట్రీ విడిపోవడం అనేది జరిగింది. వీళ్ళు ఆడినటువంటి గేమ్ వల్ల ఇలా ప్రాబ్లం రావడం అనేది జరిగింది. తర్వాత వరల్డ్ వార్ 1 తర్వాత ఏం జరిగింది? బ్రిటిష్ తాలూకా అథారిటీ అనేది మన తాలూకా ప్యాలెస్తీనా మీద పెరగడం అనేది జరిగింది. సో బ్రిటిషర్స్ ఏం చేశారు? మన తాలూకా అరబ్స్ ఎవరైతే ఉన్నారో అరబ్స్ బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డం అనేది మొదలుపెట్టారు. మాకంటూ ఇండిపెండెన్స్ కావాలి, స్వాతంత్రం కావాలి అని అడగడం మొదలుపెట్టారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు తెలివిగా డివైడ్ అండ్ రూల్ పాలసీ అనేది స్టార్ట్ చేయడానికి, మరి వీళ్ళకంటూ బ్రిటిష్ వాళ్ళే పోరాడలేరు కదా, బ్రిటిష్ వాళ్ళతో పాటు ఇంకొకరు పోరాడాలి అరబ్స్తో. అందుకే వాళ్ళని ఏం చేశారంటే, మన తాలూకా జ్యూస్ ఎవరైతే ఉంటారో యూదులు ఎవరైతే ఉంటారో వీళ్ళని మైగ్రేట్ అవ్వమన్నారు. ఎక్కడికి? ప్యాలెస్తీనా, మీ ల్యాండ్కి మీరు వచ్చేయండి అని చెప్పారు. దిస్ జ్యూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొంత మిలిషియా ఏదైతే ఉంటుందో ఆర్మీ కానీ మిలిటరీ కానీ ఏర్పాటు చేసుకొని ఎవరి మీద పోరాడడం అనేది జరిగింది? అరబ్బులు ఎవరైతే ఉంటారో అరబ్బుల మీద పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేశారన్నట్టు. అర్థమైందా?
సో బ్రిటిష్ వాళ్ళకి హెల్ప్ చేశారు. యూదులు ఎవరైతే ఉన్నారో, జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇది ఇంతవరకు జరగడం అనేది జరిగింది. తర్వాత ఏం జరగడం అనేది జరిగింది, మన తాలూకా జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా ఒట్టమన్ ఎంపైర్ టైంలో వాళ్ళ పాపులేషన్ 4% ఉండేదమ్మా. అది మెల్లమెల్లగా 30% వరకు పెరగడం అనేది జరిగింది. అంటే జ్యూస్ ఎక్కువ మంది మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అరబ్స్ దగ్గర ల్యాండ్స్ కానీ లేకపోతే రిసోర్సెస్ ప్రాపర్టీ కానీ వీళ్ళు కొనుక్కుంటున్నారు. సో మెల్లమెల్లగా జ్యూస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్యాలెస్తీనాలో పెరుగుతూ రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అప్పుడు 1947లో 1947లో బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బ్రిటిష్ వాళ్ళు ఈ తాలూకా ప్యాలెస్తీనా ప్రాంతాన్ని వదిలేస్తున్నాం డీకాలనైజేషన్ టైంలో. యునైటెడ్ నేషన్స్ ఆ కాలనీస్ మరి ఏర్పాటు చేసుకోకూడదని చెప్పింది కదా, సో అందుకే వదిలేస్తున్నామని చెప్పినటువంటి మన తాలూకా ఇదేదైతే ఉందో బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళిపోతూ ఉండగా ఒక క్వశ్చన్ ఏర్పడింది. ప్యాలెస్తీన్ అనేది ఇప్పుడు ఎవరికి చెందాలి అనేటటువంటి ప్రశ్న. ఈ హోలీ ల్యాండ్ అనేది ఎవరికి చెందాలి? జ్యూస్కి, మన యూదులకి చెందాలా లేకపోతే అరబ్బులకి చెందాలా అనేటటువంటి క్వశ్చన్. వీళ్ళిద్దరూ గొడవ పడుతూనే ఉన్నారు. దేనికోసం? ప్యాలెస్తీన్ అనేటటువంటి ప్రాంతానికి. దీన్ని సాల్వ్ చేయడం బ్రిటిష్ వాళ్ళ తాలూకా వల్ల కాలేదు. సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అంటే తిన్నగా యునైటెడ్ నేషన్స్ ఏదైతే ఉంటుందో ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి అబ్బాయి అన్నారు. అప్పుడు యునైటెడ్ నేషన్స్ కేమ్ అప్ విత్ ఎ సొల్యూషన్ కాల్డ్ 2 నేషన్ సొల్యూషన్. అంటే అదే ప్యాలెస్తీన్, ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ ప్రాంతాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేసింది, 2 ప్రాంతాలుగా విడదీసింది. యూదులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశాలని జూయిష్ స్టేట్గా ఏర్పాటు చేద్దామంది. అండ్ మన తాలూకు అరబ్బులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రదేశాన్ని ప్యాలెస్తీన్గా ఏర్పాటు చేద్దామని అనుకుంది. అరబ్ స్టేట్గా ఏర్పాటు చేద్దామంది. దీనికి అరబ్బులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒప్పుకోలేదు. అండ్ ఈవెన్ మన తాలూకా జూయిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. అప్పుడు 1947-48లో ఏం జరిగింది, అరబ్ ఇజ్రాయిల్ వార్ అనేది జరగడం అనేది జరిగింది. ఏం జరిగిందమ్మా? అరబ్ ఇజ్రాయిల్ వార్ అనేది జరగడం అనేది జరిగింది. ఈ అరబ్ ఇజ్రాయిల్ వార్లో అరబ్ కంట్రీస్ లాంటి ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇజ్రాయిల్కి బౌండరీస్గా ఉండేటటువంటి ఈజిప్ట్ కానీ, లేకపోతే మన తాలూకా సిరియా ఏదైతే ఉంటుందో సిరియా, లేకపోతే జార్డాన్ ఏదైతే ఉంటుందో జార్డాన్, ఇవన్నీ కలిపి ఎవరి మీద అటాక్ చేశాయి? ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ మీద. అప్పుడే పాపం కొత్త నేషన్ స్టార్ట్ అయింది, అటాక్ చేయడం అనేది మొదలుపెట్టాయి. ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో ఈజిప్ట్ అనేది ఏం లాగేసుకుంది, మన తాలూకా ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ ప్రాంతం నుంచి ఈ తాలూకా మనకి గాజా స్ట్రిప్ ఏదైతే ఉంటుందో గాజా స్ట్రిప్ని లాగేసుకుంది. సో సిరియా ఏదైతే ఉంటుందో సిరియా ఏం లాగేసుకుంది, మన తాలూకా గోలన్ హైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాగేసుకుంది. జార్డాన్ ఏం లాగేసుకుంది, వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బ్యాంక్ని లాగేసుకోవడం అనేది జరిగింది. తర్వాత 1947-48లో కోర్స్ ఇజ్రాయిలే గెలిచింది అనుకోండి. గెలిచినప్పటికీ కొన్ని ల్యాండ్స్ అనేవి ఇజ్రాయిల్ కొన్ని కొత్త టెరిటరీస్ ఏర్పాటు చేసుకుంది. బట్ ప్యాలెస్తీన్కి ఒకప్పుడు అసైన్ చేసినటువంటి మనకి యునైటెడ్ నేషన్స్ అసైన్ చేసినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎవరు లాగేసుకోవడం అనేది జరిగింది, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన తాలూకా ఈజిప్ట్ కానీ లేకపోతే సిరియా కానీ జార్డాన్ కానీ వీళ్ళు లాగేసుకున్నారు. తర్వాత 1967లో 1967లో ఫేమస్ 6 డే వార్ ఏదైతే ఉంటుందో ఇది జరగడం అనేది జరిగింది. దీనిలో అప్పటికే మిలీషియాని స్ట్రాంగ్ చేసుకున్నటువంటి ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ గెలిచిందాం. అరబ్ నేషన్స్ అన్ని మళ్ళీ ఇజ్రాయిల్ మీద దండెత్తి వచ్చాయి, కానీ ఎవరు గెలిచారు? ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ నెగ్గింది. అండ్ అరబ్ నేషన్స్ ఏదైతే ఉన్నాయో అరబ్ నేషన్స్ అనేవి కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వడం అనేది జరిగింది, కంప్లీట్గా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. ఇజ్రాయిల్ అనేది మళ్ళీ ఏం చేసుకుంది, మన ఈజిప్ట్ నుంచి ఏకంగా సినాయి పెనిన్సులా ఏదైతే ఉంటుందో గాజా స్ట్రిప్తో పాటు ఈజిప్ట్ యొక్క సినాయి పెనిన్సులా ఏదైతే ఉంటుందో సినాయి పెనిన్సులాని దోచుకుంది. దాంతోపాటు సిరియా ఏదైతే ఉంటుందో సిరియా నుంచి గోలన్ హైట్స్ ఏవైతే ఉంటాయో గోలన్ హైట్స్ని లాగేసుకోవడం అనేది జరిగింది. మన తాలూకా జార్డాన్ ఏదైతే ఉంటుందో జార్డాన్ నుంచి వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బ్యాంక్ని లాగేసుకోవడం అనేది జరిగిందాం. తర్వాత కోర్స్ క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్స్ అనేవి జరిగినాయి. మన తాలూకా సినై పెనిన్సులాను మళ్ళీ ఎవరికి అప్పగించారు? ఈజిప్ట్కి అప్పగించారు. ఈజిప్ట్ అనేది ఇజ్రాయిల్ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ధృవీకరించడం అనేది దాన్ని గుర్తించడం అనేది జరిగిందన్నమాట. అర్థమైందా? నేను డీటెయిల్డ్గా మ్యాప్స్ చూపించి మరి ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీలైతే దాన్ని చూడండి, మీకు చాలా చాలా వాల్యుయేషన్ ఉంటుంది. అది చూసిన తర్వాత చూస్తే మీకు ఒక రివిజన్లా పనికొస్తుంది. ఓకేనా? రైట్. ఈజిప్ట్ ఏదైతే ఉంటుందో ఈజిప్ట్ని లాగేసుకోవడం అనేది జరిగిందమ్మా. ఎవరు ఈజిప్ట్ అనేది సినై పెనిన్సులాని మళ్ళీ తీసుకుంది. ఒక అగ్రిమెంట్ అనేది జరగడం వల్ల ఈజిప్ట్ అనేది బదులుగా ఏం చేసింది, ఇజ్రాయిల్ అనేటటువంటి స్టేట్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ నేషన్ని గుర్తించడం అనేది జరిగింది. అప్పటి వరకు మన తాలూకా అరబ్ నేషన్స్ ఏవి గుర్తించలేదు. మన తాలూకా ఈజిప్ట్ అనేది ఇజ్రాయిల్ని గుర్తించింది. తర్వాత ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన మర్డర్ చేయడం కూడా, అసాసినేషన్ కూడా గురయ్యారు. అరబ్ పీపుల్ కొంతమంది గ్రూప్ ఎవరైతే ఉంటారో ఆయన చంపేయడం కూడా జరిగింది. ఇలా చాలా చాలా కాన్ఫ్లిక్ట్స్. తర్వాత
తర్వాత మళ్ళీ అరబ్ నేషన్స్ అండ్ మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్కి మధ్య అటాక్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ పాలస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో పాలస్తీన్కి ఇండిపెండెంట్ పాలస్తీన్ కావాలి అనేటటువంటి విధంగా పిఎల్ఓ అనేటటువంటి ఆర్గనైజేషన్, ప్యాలెస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేటటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో ఆర్గనైజేషన్ అనేది మొదలైంది. దాంతోపాటు హమ్జాజ్ అనేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మొదలవ్వడం అనేది జరిగింది. హమాస్ ఎవరైతే ఉంటారో ఇది ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్, ఇది ప్యాలెస్తీన్ల కోసం వీళ్ళు మొదలవ్వడం అనేది జరిగిందమ్మ. సో వీళ్ళిద్దరూ ప్యాలెస్తీన్ కోసం పోరాడుతూ ఉన్నారు. మన తాలూకా ఇజ్రాయిల్ అనమాట, ఇజ్రాయిల్ ఆర్టిలరీ అనేది పెంచుకుంటుంది. దాంతోపాటు S-400 మిసైల్స్ లాంటి మిసైల్స్ అనేవి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. సో పిఎల్ఓ అండ్ హమాస్ దేన్ని రూల్ చేస్తూ ఉన్నాయి? గాజా స్ట్రిప్ ఏదైతే ఉంటుందో గాజా స్ట్రిప్ని, అండ్ దాంతోపాటు మన తాలూకా ఇదేదైతే ఉంటుందో గాజా స్ట్రిప్తో పాటు వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వాటిని రూల్ చేస్తూ ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ కంప్లీట్గా పిఎల్ఓ అండర్లో ఉందండి. అర్థమైందా? పిఎల్ఓ అండ్ హమాస్ యొక్క ఆబ్జెక్టివ్ అనేది సిమిలర్ అయినప్పటికీ వాళ్ళ అప్రోచ్ డిఫరెంట్, వాళ్ళ ఐడియాలజీ డిఫరెంట్. మన తాలూకా హమాస్ ఏదైతే ఉంటుందో హమాస్ అనేది కాస్త ఎక్స్ట్రీమిస్ట్, అంటే ఎలా అయినా ఇజ్రాయెల్ మ్యాప్ మీదలో చేయకూడదు, మ్యాప్లో ఉండకుండా చేయాలనేటటువంటి భావన. పిఎల్ఓ మాత్రం చర్చల ద్వారా కాస్త కూల్గా మనం సాల్వ్ చేసుకుందాం అనేటటువంటి కాన్సెప్ట్ మన పిఎల్ఓ అంటే ప్యాలెస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో దాంది. హమాస్ కొద్దిగా ఎక్స్ట్రీమిజం ఎక్కువగా, అంటే టెర్రరిస్ట్ అటాక్స్ ఇవన్నీ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. సో గాజా స్ట్రిప్ ఏదైతే ఉంటుందో అది హమాస్. నేను ఒక్కసారి మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఈ మ్యాప్ చూడండి అమ్మా, మనకి ఇక్కడ చూడండి ఇది గాజా స్ట్రిప్ ఏదైతే ఉంటుందో గాజా స్ట్రిప్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉందని అనుకుంటున్నాను. అండ్ ఇది వెస్ట్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో వెస్ట్ బ్యాంక్, ఇవి గోలన్ హైట్స్ ఏవైతే ఉంటాయి గోలన్ హైట్స్. వెస్ట్ బ్యాంక్ అని ఎందుకు అంటాము? మధ్యలో ఇది చూడండి బ్లూ కలర్లో ఉండేటటువంటిది మనకి జార్డాన్ రివర్ యొక్క వెస్ట్ బ్యాంక్ అని అర్థం. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటి? డెడ్ సీ ఏదైతే ఉంటుందో డెడ్ సీ గురించి మీకు తెలుసని అనుకుంటున్నాను. డెడ్ సీలో మునగడం అనేది అవ్వదు, ఎందుకంటే హై సెలైనిటీ ఏదైతే ఉంటుందో అది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇజ్రాయిల్ ఏమని భావిస్తుంది? జెరూసలేం మా క్యాపిటల్ అని భావిస్తుంది. కానీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ గుర్తించినటువంటి ఇజ్రాయిల్ క్యాపిటల్ ఏంటి? టెల్ అవీవ్ ఏదైతే ఉంటుందో టెల్ అవీవ్. సో ఫారిన్ ఎంబసీస్ కూడా టెల్ అవీవ్లోనే ఉండడం అనేది జరుగుతుంది, జెరూసలేంలో ఉండడం అనేది జరుగుతుంది. బికాజ్ జెరూసలేం ఈజ్ ద కంటెస్టెడ్ ఏరియా బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ ప్యాలెస్తీన్. ఓకేనా? రైట్. సో అయితే ఈ తాలూకా చూడండి గాజా స్ట్రిప్ని ఎవరు ఇది చేయడం అనేది జరుగుతుంది? హమాస్ ఎవరైతే ఉంటారో హమాస్. సో ఈ హమాస్ ఏం చేస్తారు? ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ మీదకి ఎయిర్ స్ట్రైక్స్ అనేవి చేస్తారు. అండ్ మన ఇజ్రాయిల్ ఏం చేస్తుంది? మన తాలూకా గాజా స్ట్రిప్ ఏదైతే ఉంటుందో వాళ్ళ మీద ఎయిర్ స్ట్రైక్స్ అనేవి మొదలు పెడతారు. దాంతోపాటు గాజా స్ట్రిప్ని బ్లాకేడ్ చేయడం అనేది జరుగుతుంది ఇజ్రాయిల్. ఈ బ్లాకేడ్ అంటే ఏంటో చెప్తాను చూడండి, చాలా తెలివైన పని. సో చుట్టూ ఏం చేస్తుంది? మొత్తం అంతటిని నిర్బంధించేసి ఏం చేస్తుంది అంటే మన తాలూకా గాజా స్ట్రిప్కి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి వెళ్ళకూడదు. దాంతోపాటు ఫుడ్ సప్లై అనేది ఆపేయడం అనేది జరుగుతుంది. సో దాంతోపాటు ఆర్టిలరీ అనేది ఆపేయడం అనేది జరుగుతుంది. వాళ్ళ ఆకలితో ఇబ్బంది పడిపోయేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవి తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇలా కంప్లీట్గా బ్లాక్ చేయడం, కార్లు ఆపేస్తుంది, బస్సులు ఆపేస్తుంది, అన్నింటినీ ఆపేయడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో అది మనకి ఇజ్రాయిల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎప్పటి నుంచో మన తాలూకా హమాస్కి అండ్ దాంతోపాటు ఇజ్రాయిల్కి మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తూ ఉంది. మరి ఇప్పుడు ఎందుకు ప్రజెంట్ ఏం జరుగుతుంది జెరూసలేంలో? ఎందుకు సార్ న్యూస్లోకి ఇప్పుడు రావడం అనేది జరిగింది? మాకు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది అనుకుంటే చూడండి, జాగ్రత్తగా వినండి ఇక్కడ నుంచి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, డీటెయిల్డ్గా ఇప్పుడు వరకు నేను చెప్పింది గంట చెప్పాను ఒక క్లాస్లో. అది ఎంత డీటెయిల్డ్గా చెప్పానో మ్యాప్స్ గురించి మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకసారి వీలైతే చూడండి, అర్థమైందా? చాలా డీటెయిల్డ్గా ఉంటుంది, మీకు ఒక్కసారి వింటే ఇంకొకరికి చెప్పేటట్టు ఉంటుంది. అర్థమైందా? తర్వాత ఇది చూస్తే ఒక రివిజన్ లాగా కూడా మీకు ఉంటుంది. చూడండి మనకి ఏం జరిగిందో చెప్తాను. జెరూసలేం అనేటటువంటి ఒక ప్రాంతం ఉంటుందమ్మా. జెరూసలేం మొత్తం చెప్పాను కదా, 3 ప్రాంతాలు ఏవైతే 3 రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పుణ్యక్షేత్రాలు అనేవి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మనకి దాని మ్యాప్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మామూలుగా ఒకసారి వినండి. ఈస్టర్న్ జెరూసలేం ఏదైతే ఉంటుందో ఈస్టర్న్ జెరూసలేం అనేటటువంటిది ఎవరుంటారు? అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. వెస్టర్న్ జెరూసలేం ఏదైతే ఉంటుందో వెస్టర్న్ జెరూసలేంలో ఎవరుంటారు? యూదులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. కానీ జెరూసలేం ఎవరు కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది? ఇజ్రాయిలే కంట్రోల్ చేస్తుందండి. ఇట్ ఈజ్ ఎ కంటెస్టెడ్ ఏరియా. దీన్ని కంట్రోల్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరు? ఇజ్రాయిలే కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ఇప్పుడు ఎందుకు న్యూస్లోకి వచ్చిందో చూడండి. సో దీన్ని టెంపుల్ మౌంట్ ప్లేస్ అని చెప్పి అంటాం. జెరూసలేంలో 3 మతాలకు చెందినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్. ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారు, ఇదేంటంటే డోమ్ ఆఫ్ ద రాక్. ఇది బోత్ మన తాలూకా జ్యూస్ ఎవరైతే ఉన్నారో జ్యూస్ అండ్ ఇస్లామిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇస్లాం పీపుల్కి చాలా పుణ్యక్షేత్రం అన్నట్టు. ఇది ఆల్ అక్సా మాస్క్ అండి. ఇది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నట్టు.
ద వెస్టర్న్ వాల్ ఏదైతే ఉంటుందో ద వెస్టర్న్ వాల్ అనేది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ జూయిష్, ముస్లిం అండ్ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ అమ్మ. సో దీని గురించి కంటెస్ట్ అనమాట. సో అందుకే ఇది ఎవరికి చెందాలి, రిలీజియనే మెయిన్ ప్రాబ్లం క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది, ఇజ్రాయిలీ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇజ్రాయిల్కి సంబంధించినటువంటి ఆర్మ్డ్ ఫోర్సెస్, మన ఆర్మీ ఏదైతే ఉంటుందో వాళ్ళు అల్-అక్సా మాస్క్ ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ మసీద్ ఏదైతే ఉంటుందో ఈ మసీదులోకి చొరబడ్డం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ మసీద్ ఏదైతే ఉంటుందో ఈ మసీదులోకి చొరబడ్డం అనేది జరిగింది. సో ఎందుకు చొరబడ్డం అనేది జరిగింది అంటే మన తాలూకా 1967లో ఒక వార్ అనేది 6 డే వార్ అనేది జరిగిందని చెప్పుకున్నాం కదా, దాన్ని పురస్కరించుకొని, ఆ విజయాన్ని పురస్కరించుకొని మన తాలూకా జూయిష్ నేషనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏం చేశారు, మొత్తం దీని లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం 300 మంది ప్యాలెస్తీనియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. ఎవరండి, యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్యాలెస్తీనియన్స్ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. సో దానికి రిటాలియేషన్గా హమాస్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్, అది గాజా స్ట్రిప్లో వర్క్ అవుతుందని చెప్పాను కదా, వీళ్ళు ఏం చేశారు ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తాను. మనకి ఇది గాజా స్ట్రిప్లో హమాస్ ఏదైతే ఉంటుందో హమాస్ ఉంటుంది కదా. సో ఈ హమాస్ అనేది ఏం చేసింది అంటే మన తాలూకు ఇజ్రాయిల్ ఏదైతే ఉంటుందో ఇజ్రాయిల్ మీద రాకెట్స్ అనేవి పంపించడం అనేది జరిగింది. సో ఇజ్రాయిల్ ఏం చేసింది, రిటాలియేషన్గా మళ్ళీ గాజా స్ట్రిప్ ఏదైతే ఉంటుందో గాజా స్ట్రిప్ మీద ఎయిర్ స్ట్రైక్ అనేది చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఈ తాలూకు టెన్షన్స్ అనేవి ఇప్పటి కాదండి, మామూలుగా ఒక 2 నెలల నుంచి, ముఖ్యంగా ఏప్రిల్ 2021 నుంచే బాగా ఎస్కలేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఇజ్రాయిలీ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యారికేడ్స్ అనేవి ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? ఎందుకు అంటే ముఖ్యంగా ఈ గేట్ ఏదైతే ఉంటుందో ఇది చూడండి, ఇదిగోండి ఈ ప్రదేశం, ఈ చుట్టూ గేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ బ్యారికేడ్స్ అనేవి పెట్టారు. ఎవరు, మన తాలూకు ఇజ్రాయిలీ పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఎందుకు అంటే ప్యాలెస్తీనియన్లు ఈ తాలూకా దీనిలో ఎంటర్ అవ్వకూడదు, మన తాలూకా ఇదేదైతే ఉంటుందో ఈ ప్రదేశంలోకి ఎంటర్ అవ్వకూడదు, ప్రివెంట్ చేయాలి, ప్యాలెస్తీనియన్స్ని గ్యాదర్ చేయకూడదు అని చెప్పి ఇజ్రాయిలీ పోలీసులు ఏం చేశారు, మనకి బ్యారికేడ్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానివల్ల ప్యాలెస్తీనియన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ లివింగ్ ఇన్ ఈస్టర్న్ జెరూసలేం, చెప్పాను కదా ఈస్ట్లో ముస్లిమ్స్ ఉంటారని చెప్పాను కదా, మన తాలూకా ప్యాలెస్తీనియన్ అరబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేశారు, ఈ తాలూకా వెస్టర్న్ సైడ్ ఉన్నటువంటి జూయిష్ పీపుల్ మీద అటాక్స్ అనేవి స్టార్ట్ చేశారు. ఇప్పుడు జూయిష్ పీపుల్ అనే వాళ్ళు ఏం చేశారు, మన తాలూకా ఈ మాస్క్లోకి ఎంటర్ అయ్యి మొత్తం 300 మంది ప్యాలెస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం అనేది జరిగింది. అదే ఈ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఈ ప్రాబ్లంకి దారి తీయడం అనేది జరిగింది. అర్థమైందా? సో మొత్తం హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ప్యాలెస్తీనియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళు బయటకు వెళ్ళడం అనేది జరిగిందమ్మా. ముఖ్యంగా 1948లో చూసుకుంటే చాలామందిని ప్యాలెస్తీనియన్స్ అరబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అటాక్స్ అనేవి విపరీతంగా జరగడం అనేది జరిగింది. అర్థమైందా? అండ్ 28 ఆఫ్ దోస్ ప్యాలెస్తీనియన్ ఫ్యామిలీస్ మూవ్ టు షేక్ జరా ఇన్ ఈస్ట్ జెరూసలేం టు సెటిల్ దేర్. సో మొత్తం ప్యాలెస్తీనియన్ ఫ్యామిలీస్ మొత్తం 28 ప్యాలెస్తీనియన్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఇదిగోండి ఈస్టర్న్ జెరూసలేం అని చెప్పాను కదా, ఆ ప్రాంతానికి వెళ్ళి తలదాచుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ప్యాలెస్తీన్ అరబ్స్ ఎవరైతే ఉన్నారో అరబ్ రెఫ్యూజీ క్రైసిస్ అనేది మామూలు క్రైసిస్ కాదమ్మా, ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్ వల్ల శరణార్థులుగా మారి చాలామంది అరబ్స్, ముఖ్యంగా ఒక 10 lakhs మంది అరబ్స్ ఎవరైతే ఉంటారో, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆల్మోస్ట్ 20 lakhs వరకు ఉంటారు, వీళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్కి వెళ్ళి బిక్కు అంటూ పేదరికంలో బతకడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో దీస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పటి నుంచో మనకి ఇజ్రాయిల్కి ప్యాలెస్తీన్కి జరగడం అనేది జరుగుతుందమ్మ. అండ్ మన జెరూసలేం ఏదైతే ఉంటుందో జెరూసలేం హ్యాస్ ఆల్వేస్ బీన్ ద సెంటర్ ఆఫ్ దిస్ ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్. ఇజ్రాయిల్ ప్యాలెస్తీన్ కాన్ఫ్లిక్ట్కి ఒక సెంటర్ పాయింట్గా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో యునైటెడ్ నేషన్స్ మీకు ఆల్రెడీ వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ హియర్, నేను ఏదైతే చెప్పానో ఇదంతా నేను మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా డీటెయిల్డ్గా చెప్పాను, మనకి ఎక్స్ప్లెయిన్డ్ దానిలో రాసిన దానిలో కూడా. అర్థమైందా? ఎందుకంటే 1947లో యునైటెడ్ నేషన్స్ ఏదైతే మనకి ఇది చేయడం అనేది జరిగిందో, 2 నేషన్ ప్లాన్ అనేది 2 నేషన్ సొల్యూషన్ అనేది ఇవ్వడం అనేది జరిగిందో గుర్తుందా? 2 నేషన్స్గా వీళ్ళు ఏర్పడాలి, జూయిష్ మెజారిటీ ప్లేసెస్ అనేవి అన్నీ ఇజ్రాయిల్గా ఏర్పడాలి, అండ్ అరబ్ నేషన్స్ అని ప్యాలెస్తీన్గా ఏర్పడాలని చెప్పామా. దానిలో ఏం చెప్పారు అంటే జెరూసలేం ఏదైతే ఉంటుందో జెరూసలేం మాత్రం ఎవరి అండర్లో ఉండాలి అంటే యునైటెడ్ నేషన్స్ అండర్లో ఉండాలి అని చెప్తుంది. ఇట్ షుడ్ బి ఇంటర్నేషనల్లీ కంట్రోల్డ్ సిటీగా ఉండాలి జెరూసలేం. ఎందుకు అంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఇదవ్వడం అనేది జరుగుతుందో, సార్ట్ అవుట్ అయిపోతాయో, తర్వాత జెరూసలేంని ఎవరికి అప్పగించాలని చెప్పి ఆలోచిద్దామని చెప్పి చెప్పడం అనేది జరిగిందాం. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. రైట్, ప్రతి ఒక్కరికి అర్థమైందనే అనుకుంటున్నాను. సో మరి నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దామా? జాగ్రత్తగా వినండి. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో
మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాజస్థాన్ టు యూజ్ ఎమ్మెల్యే ఫండ్ ఫర్ వ్యాక్సినేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుందమ్మా. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 5 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీని గురించి తెలియాలండి. లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దీని గురించి తెలియాలి. దీనికి ఇంకొక పేరు ఏంటమ్మా అంటే సంసద్ నిధి యోజన అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏమంటామమ్మా? సంసద్ నిధి యోజన అనేటటువంటి పేరుతో దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఎవరు తీసుకురావడం అనేది జరిగింది? ద లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ నోన్ యాజ్ ఎంపీ ల్యాడ్స్ ఆర్ ఎమ్మెల్యే ల్యాడ్స్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఒక ఫండ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇది ఎప్పుడు అనేది లాంచ్ చేయడం అనేది జరిగిందంటే 23 డిసెంబర్ 1993, డిసెంబర్ 23, 1993లో అప్పటి పివి నరసింహరావు గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇట్ ఈజ్ ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో సెంట్రల్ గవర్నమెంటే కేవలం భరించడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా ఎంపీస్ ఎవరైతే ఉన్నారో నేను జాగ్రత్తగా చెప్తాను చూడండి. మీకు సింపుల్గా ఒక ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ మీకు అర్థం కావాలి. 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరు అంటే ఒకటి లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో లెజిస్లేచర్, రెండవది ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉంటుందో ఎగ్జిక్యూటివ్, మూడవది జుడిషియరీ ఏదైతే ఉంటుందో జుడిషియరీ. సో లెజిస్లేచర్ కింద ఎవరు వస్తారు, ఎగ్జిక్యూటివ్ కింద ఎవరు వస్తారు, జుడిషియరీ కింద ఎవరు వస్తారో తెలియాలి. మనం ఓటు వేయడం అనేది జరుగుతుంది. ఓటు వేసి మన ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ ఎన్నుకుంటాం. సో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎక్కడికి వెళ్తారు? మన తాలూకా చట్టసభ, అసెంబ్లీ అయితే అసెంబ్లీకి వెళ్తారు, లేకపోతే పార్లమెంట్ అయితే పార్లమెంట్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే మనం ఎమ్మెల్యేలు ఎంపీలు అనుకుంటామో వాళ్ళందరూ లెజిస్లేచర్ కింద రావడం అనేది జరుగుతుంది. వారందరూ చట్టాలు చేస్తారు. కానీ గవర్నమెంట్ ఎవరైతే ఫామ్ చేస్తారో ఇప్పుడు స్టేట్లో సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మాత్రమే ఎగ్జిక్యూటివ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్ కోర్స్ సీఎం విల్ ఆల్సో బీ అన్ ఎమ్మెల్యేగా ఉంటారు. మన తాలూకు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో మినిస్టర్ కూడా ఎమ్మెల్యేగా ఉంటారు. అందుకే మినిస్టర్ లెజిస్లేటివ్లో భాగం అవుతారు, ఎగ్జిక్యూటివ్లో కూడా భాగం అవుతారు. కానీ ఒక ఫండ్ ఎలొకేషన్ దాంతోపాటు ఇంప్లిమెంటేషన్ యొక్క పని ఎవరికి ఉంటుంది? ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉంటుందో ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉంటుంది. మరి లెజిస్లేటర్స్, మరి మిగిలిన ఎంపీలు ఉంటారు. ఇప్పుడు మన రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు అనుకోండి, ఆయన జస్ట్ ఎమ్మెల్యే, ఆయన ఎగ్జిక్యూటివ్లో భాగం అవ్వరు, ఆయన ఓన్లీ లెజిస్లేటివ్లో భాగం మాత్రమే అవుతారు. అర్థమైందా? మరి కొంతమంది అడుగుతారు మీ తాలూకా కాన్స్టిట్యుయెన్సీని ఏం బాగు చేశారయ్యా అని చెప్పి. ఆయన ఎగ్జిక్యూటివ్ కాదు, ఆయన ఏం బాగు చేస్తారు? చట్టాలు చేసేంతవరకే ఆయన పని. బట్ ఎందుకు అడుగుతారు? బట్ వాళ్ళ తాలూకా ఇదేదైతే ఉంటుందో వాళ్ళు కోటేసినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ కాన్స్టిట్యుయెన్సీలో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే పబ్లిక్ హెల్త్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ హెల్త్, శానిటేషన్ ఏదైతే ఉంటుందో శానిటేషన్, రోడ్స్ ఏవైతే రోడ్స్, వీటన్నిటిని చూసుకోవడానికి ప్రతి ఒక్క ఎంపీకి ఎంత ఇవ్వడం అనేది జరుగుతుంది? కొంత డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ అనేది కొంత అప్పగించడం అనేది జరుగుతుంది. మామూలుగా మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో ఎంపీలకు అది ఎంత ఉంటుంది అంటే మొత్తం 5 కోట్ల రూపాయలు ఉండడం అనేది జరుగుతుంది. ఎంపీలకు ఎంత ఉంటుంది? 5 కోట్ల రూపాయలు ఉండడం అనేది జరుగుతుంది. సంవత్సరానికి 5 కోట్లు కేటాయిస్తారనమాట. మొత్తం వాళ్ళ టర్మ్ అంతా కలిపి 25 crores ఏదైతే ఉంటుందో 25 crores ఇవ్వడం అనేది జరుగుతుంది. అది వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉంటుందో దాని మీద వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలన్నట్టు. అర్థమైందా? సో దీన్ని స్కీమ్ని అడ్మినిస్టర్ చేసేటటువంటి ఏజెన్సీ ఏంటి? మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ అమ్మ. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఈ తాలూకా లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో అది మన తాలూకా ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేస్కి కూడా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎమ్మెల్యేస్కి కూడా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళకి ఎంత కేటాయిస్తారనేది మన తాలూకా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది నిర్ణయించడం అనేది జరుగుతుంది. సెంట్రల్లో 5 కోట్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ పివి నరసింహరావు స్టార్ట్ చేసేటప్పుడు ఎంత ఇచ్చేవారంటే 5 లక్షలు ఇచ్చేవాళ్ళండి సంవత్సరానికి. ఈ 5 లక్షలు కాస్త మెల్లమెల్లగా 1996-97 ప్రాంతానికి 2 కోట్లు అయింది. 2 కోట్లు ఇప్పుడు ప్రజెంట్ 5 కోట్లు అవ్వడం అనేది జరిగింది. సంవత్సరానికి ఎంత ఇస్తారు? దీన్ని మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఇది చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. వాటి తప్పకుండా వాళ్ళ కోసం ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అర్థమైందా? సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు చూడండి మన తాలూకా ఏం జరిగింది, ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు రావడం అనేది జరిగింది? రాజస్థాన్ ఏదైతే ఉంటుందో రాజస్థాన్ ఎమ్మెల్యే ఫండ్ ఏదైతే ఉంటుందో ఎమ్మెల్యే లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్, ఎమ్మెల్యేస్కి ఇచ్చినటువంటి లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏం చేశారు అంటే కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ఇది చేయడానికి వాడుతూ ఉన్నారండి.
కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో వ్యాక్సినేషన్ కోసం ఇవ్వడానికి ఆ ఫండ్ అంతా వాడడం అనేది జరుగుతుంది. అంటే వాట్ ఎవర్ ఎమ్మెల్యేస్ ఫండ్లో ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులన్నీ దీనికోసం వాడుతున్నారనమాట. ఎవరికి? పీపుల్ ఫ్రమ్ 18 to 44 ఇయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వ్యాక్సినేషన్ అనేది అందించడానికి డబ్బు అవసరం కదా. ఆ డబ్బు అనేది ఎక్కడి నుంచి సమకూరుస్తున్నారు? మన తాలూకా ఎమ్మెల్యేస్కి ఆల్రెడీ ఇచ్చినటువంటి లోకల్ ఏరియా డెవలప్మెంట్ ఫండ్ని మళ్ళీ వెనక్కి తీసుకొని దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఫర్ మీటింగ్ ద ఎక్స్పెన్సెస్ ద ఫండ్ ఫర్ ఈచ్ లెజిస్లేటర్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 2.25 crores to 5 crore a year. చూడండి, ఎమ్మెల్యేలకి మామూలుగా రాజస్థాన్ గవర్నమెంట్ ఏమనుకుంది, 2.25 crores ఇప్పటి వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని ఒకేసారి ఎంతకు పెంచారు? 5 కోట్ల రూపాయలు ఏవైతే ఉంటాయో 5 crores rupees వరకు పెంచడం అనేది జరుగుతుంది. సో మొత్తం స్టేట్లో ఉండేటటువంటి 200 ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉంటారో, మొత్తం 200 మంది ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం 203 అమ్మ, ఒక్కొక్కరు 3 కోట్లు, మొత్తం 5 కోట్లు 3 కోట్లు ఇస్తున్నారు. మొత్తం ఎంత? 600 crores అవుతుంది కదా. ఈ 600 crores ఎవరికి ఇవ్వబోతున్నారు? వ్యాక్సినేషన్ కోసం మన సీఎం రిలీఫ్ ఫండ్ అనే దానికి ఇవ్వబోతున్నారు. ఇంకా మిగిలిన ఒక 2 కోట్లు ఉంటుంది కదా, 3 కోట్లే కదా ఇచ్చారు. ఆ 2 కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 కోట్లలో 1 కోటి రూపాయలు వాళ్ళ తాలూకా కాన్స్టిట్యుయెన్సీలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, మెడికల్ ఆక్సిజన్ సప్లై కానీ లేకపోతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది డెవలప్ చేయడానికి వాడాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. పర్చేజ్ ఆఫ్ ఎక్విప్మెంట్, మోడర్న్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, టెస్టింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఏర్పాటు చేయాలని చెప్పి మనకు అనుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? అది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అందుకే బ్యాక్గ్రౌండ్తో సహా నేను చెప్పడం అనేది జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉంటుందో ఇది అడ్మినిస్టర్ చేస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ దీని గురించి మీకు మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ రావచ్చు. నిజంగా మనకి మరి ఈ తాలూకా ఫండ్ అనేది నిజంగా అవసరమా, నిజంగా అవి జరిగినట్టు అవుతున్నాయా లేదా అనేటటువంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా ఫాలో అవుతా ఉండండి న్యూస్ని. ఓకేనా? రైట్. మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ తీసుకున్నారనుకోండి, ఇలాంటి వాటి మీద మీకు క్వశ్చన్స్ అనేవి ఎవ్రీడే ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. దాని మీద మీకు ఫీడ్బ్యాక్ అనేది ఎప్పటికప్పుడు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. రైట్? క్లియర్? సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా. సో ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సౌదీ ఎయిడ్ వర్త్ $123 million, మొత్తం $123 million అనౌన్స్డ్ బై పాకిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. జిఎస్ పేపర్ 2లో ఈ ఆర్టికల్ అనేది మనం మాట్లాడడం అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మాట్లాడతాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. సో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మన తాలూకా ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో, ఇమ్రాన్ ఖాన్ రియాద్, మన సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియాకి 2 day విజిట్ కోసం వెళ్ళడం అనేది జరిగింది. 2 రోజుల పర్యటన కోసం వెళ్ళడం అనేది జరిగింది. సో సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ 118 హ్యుమానిటేరియన్ ప్రాజెక్ట్స్ వర్త్ ఓవర్ $123 million ఫర్ పాకిస్తాన్ ఇన్ ఫుడ్ సెక్యూరిటీ, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ వాటర్. సో సౌదీ అరేబియా ఏదైతే ఉందో సౌదీ అరేబియా పాకిస్తాన్కి హెల్ప్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఎంత మొత్తంలో? $123 million ఏదైతే ఉంటుందో $123 million హెల్ప్, దట్ ఈస్ హ్యుమానిటేరియన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయి, నాట్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అండి, హ్యుమానిటేరియన్, మనుషులకి మినిమం కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కోసం తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్ట్స్. లైక్ ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత ఏదైతే ఉంటుందో ఆహార భద్రత, హెల్త్ ఏదైతే ఉంటుందో హెల్త్, ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్, విద్య ఏదైతే ఉంటుందో విద్య, అండ్ వాటర్ ఏదైతే ఉంటుందో వాటర్. అర్థమైందా? వీటి కోసం ఇది చేద్దామని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సో ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ మెడికల్ అండ్ ప్రివెంటివ్ ఎయిడ్ వర్త్ ఓవర్ $1.5 million టు కంబాట్ ద పాండమిక్. సో మొత్తం $1.5 million ఏవైతే ఉంటాయో $1 million అనేవి పాండమిక్ని, ముఖ్యంగా కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కోవిడ్-19 ఫైట్లో భాగంగా దీన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. మెడికల్ అండ్ ప్రివెంటివ్ ఎయిడ్ ఏదైతే ఉంటుందో ఆ తాలూకా ఎక్విప్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో సెక్రటరీ జనరల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్, ఓఐసీ ఏదైతే ఉంటుందో ఓఐసీ గురించి కూడా చెప్తాను, కంగారు పడద్దు. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ద ఇస్లామిక్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో అండ్ డిస్కస్డ్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఇస్లామిక్ వరల్డ్. సో ఈ తాలూకా సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉంటారో సెక్రటరీ జనరల్ని వీళ్ళు కలుసుకోవడం అనేది జరిగింది. ఎవరు? మన ఇమ్రాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన. అండ్ దాంతోపాటు ఇస్లామిక్ వరల్డ్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్స్, దాంతోపాటు నాన్ ఓఐసీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, నాన్ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ముస్లిమ్స్ యొక్క సిచ్యువేషన్, వాళ్ళ తాలూకా స్టేటస్ అనేది ఎలా ఉంది, దాంతోపాటు మన తాలూకా ఇదేదైతే ఉందో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ యొక్క ఎజెండా ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అండ్ ఇస్లామోఫోబియా ఏదైతే ఉంటుందో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, ఇస్లామోఫోబియా అనేటటువంటిది. అర్థమైందా? అంటే ఎగనెస్ట్ ఇస్లాం ఏదైతే ఉంటుందో పీపుల్ పెర్సెప్షన్ ఎగనెస్ట్ ఇస్లాం, ఇస్లామిక్ పీపుల్ని చూడగానే టెర్రరిస్టులను చూసినట్టు ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. దాన్ని ఇస్లామోఫోబియా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. పీపుల్ యాక్టింగ్ ఎగనెస్ట్ ఇస్లాం, దాన్ని పోగొట్టడానికి ఏ విధంగా చేయొచ్చు
అనేటటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా డిస్కస్ చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఒకసారి ఓఐసీ ఏదైతే ఉంటుందో, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో దీని గురించి మనం మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1969. 1969లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మొత్తం ఎంతమంది ఏర్పాటు చేశారు? 57 కంట్రీస్, 57 మెంబర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దీనిలో భాగంగా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో 53 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో 57, దీనిలో 57 కంట్రీస్లో 53 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దానిలో వాటిలో ముస్లిం పాపులేషన్ అనేది మెజారిటీగా ఉండడం అనేది జరిగింది. 57 కంట్రీస్లో 53 కంట్రీస్లో ముస్లిం పాపులేషన్ ఏదైతే ఉంటుందో అది మెజారిటీగా ఉండడం అనేది జరిగిందాం. సో ఇది ముస్లిం వరల్డ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కలెక్టివ్ వాయిస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ముస్లిమ్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని సేఫ్ గార్డ్ చేయడానికి, వాటిని ప్రొటెక్ట్ చేయడానికి ఏర్పాటు చేయనటువంటి ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషనే ఓఐసీఎం. అర్థమైందా? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అర్థమైందా? సో మొదట స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది స్టార్ట్ చేశారంటే 24 మంది స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఉన్నటువంటి మెంబర్స్ ఎంతమంది అంటే 57 మెంబర్స్ ఉండడం అనేది జరిగిందమ్మ. ఓకేనా? ఎక్కడ అంటే జెరూసలేం ఏదైతే ఉంటుందో జెరూసలేంలో ఇది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, అసలు ఏం జరిగింది అంటే 1967 జరిగినటువంటి అరబ్ ఇజ్రాయిలీ వార్, 6 డే వార్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత ఎప్పుడైతే అరబ్ కంట్రీస్ హ్యూమిలియేటింగ్ డిఫీట్ అనేది చూస్తాయో దాని తర్వాత ఓఐసీ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో 1969లో ఇది చేశారు, కానీ అఫీషియల్గా ఎప్పుడు ఇది కేమ్ ఇంటూ ఎన్ఫోర్స్ ఎప్పుడు అవ్వడం అనేది జరిగింది 1972లో ఎన్ఫోర్స్మెంట్ అనేది రావడం అనేది జరిగింది. దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంది అంటే జద్దా ఈజ్ ఎ సిటీ ఇన్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో ఇది ఉండడం అనేది జరిగిందమ్మ. సో ఇట్ హ్యాస్ 57 మెంబర్స్ కంట్రీస్ స్ప్రెడ్ ఓవర్ 4 కాంటినెంట్స్. మొత్తం 4 ఖండాల్లో విభజించినటువంటి 57 మంది మెంబర్ నేషన్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. వీటి తాలూకా అఫీషియల్ లాంగ్వేజ్ చూసుకుంటే అరబిక్ ఏదైతే ఉంటుందో అరబిక్, ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో ఇంగ్లీష్, అండ్ ఫ్రెంచ్ ఏదైతే ఉంటుందో ఫ్రెంచ్. ఈ 3 వీళ్ళ తాలూకా మీకు ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ ఇస్తారు. మీకు ఓఐసీ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్లో ఉర్దూ ఏదైతే ఉంటుందో ఉర్దూను కల్పిస్తారు. మీరు ఉర్దూ మన వాళ్ళు మాట్లాడతారు కదా అని చెప్పి ఉర్దూ వెంటనే చేస్తారు. ఉర్దూ అనేది తప్పు. ఓన్లీ 3 ఉంటాయి, అరబిక్, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మెంబర్స్లో ఉన్నటువంటి కంట్రీస్ యొక్క పాపులేషన్ మొత్తంగా చూసుకుంటే 1.81 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉంటారో మిలియన్ పీపుల్ పాపులేషన్ అనేది ఈ కంట్రీస్లో ఉండడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో దేర్ ఆర్ ఓఐసీ పర్మనెంట్ డెలిగేషన్స్ టు ద యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ నేషన్స్కి పర్మనెంట్ డిప్లొమాటిక్ డెలిగేషన్స్ అండ్ యూరోపియన్ యూనియన్కి పర్మనెంట్ డెలిగేషన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫౌండింగ్ మెంబర్స్లో పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ కూడా ఉండడం అనేది జరిగింది. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఓఐసీఎం. సో 1969లో ఫౌండ్ చేయడం అనేది జరిగింది జెరూసలేంలో. అండ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? జద్దా, సౌదీ అరేబియాలో. ఎన్ఫోర్స్ ఎప్పుడు అవ్వడం అనేది జరిగింది 1972లో. మొత్తం ఎన్ని నేషన్స్ ఉన్నాయి? 57 మెంబర్ కంట్రీస్ ఉండడం అనేది జరిగింది. అండ్ 53 మెంబర్ కంట్రీస్లో ముస్లిమ్స్ ఎక్కువ మెజారిటీ పాపులేషన్ ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? వాళ్ళ తాలూకా అఫీషియల్ లాంగ్వేజెస్ అరబిక్, ఇంగ్లాండ్ అండ్ ఫ్రెంచ్. మొత్తం ఫౌండింగ్ మెంబర్స్ అంతా 24 మంది. 24 మందిలో పాకిస్తాన్ కూడా ఒక ఫౌండింగ్ మెంబర్. జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. 1967లో ఎప్పుడైతే అరబ్ ఇజ్రాయిలీ వార్లో అరబ్ కంట్రీస్ అనేవి హ్యూమిలియేటింగ్ డిఫీట్ అనేది చూస్తాయో దాని తర్వాత ఇది ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది. ఉర్దూ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ కాదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందన్నమాట. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఫుల్ హిందూ అనాలిసిస్ కావాలంటే చక్కగా ఈ నెంబర్కి ఫోన్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వండి. అన్నింటి మీద మీకు అవగాహన అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అసలు ఒమ్ము కాదు. ట్రస్ట్ మీ. మీరు ప్రతి ఒక్క దాని మీద చక్కగా మాట్లాడగలుగుతారు. మీకు ఒక కమాండ్ వస్తుంది, ఫెయిర్ కమాండ్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్, బీ సేఫ్. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్ అమ్మ. అండ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దాంతోపాటు ఎలా ఉందో ఒక ఎక్స్ప్లెనేషన్ కామెంట్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. చక్కగా అక్కడ రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫార్. థ్యాంక్ యూ. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ అమ్మ. వీలైతే జాయిన్ అయిపోండి. హ్యాపీగా అందరం కలిసి నేర్చుకుందాం. ఓకేనా? బాయ్.